అందరికీ నమస్కారం. మరికొద్ది గంటల్లో రానున్న లోక్సభకు సంబంధించిన ఎలక్షన్స్ పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ పరిస్థితుల్లో ఇవి తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించడంలో ఒక ప్రత్యేకమైన ఎలక్షన్స్ గాని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 5 నెలల క్రితమే మన తెలంగాణ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరగడం, మరి మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 60 నుంచి కేవలం బోటాబోటీ మెజారిటీ తోటి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మరి తిరుగులేదని వేషజాలకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ఈరోజు ప్రతిపక్షంగా రావడం మనం చూసాం. మరి ఈ 5 నెలల కాలంలోనే ఎటువంటి రాజకీయ మార్పులు జరిగాయి, పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటని ఒక చిన్న విశ్లేషణకు వెళ్తే మనము ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నా, బీజేపీ వాళ్ళు చెప్తున్నా బీఆర్ఎస్ యొక్క గ్రాఫ్ పెరిగిందనేది సుస్పష్టంగా ఉంది. అయితే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ తప్పుల వల్ల బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది, అది ఖచ్చితంగా ఆ బీజేపీకి నష్టమని వాళ్ళ వాదన. న్యాచురల్గానే బీజేపీ వాళ్ళ వాదన, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైనది కాంగ్రెస్. కాబట్టి దానివల్ల అంటే వాళ్ళ తప్పిదాల వల్ల బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని, ఇది ఖచ్చితంగా వాళ్ళకే నష్టం జరుగుతుంది తప్ప మాకెటువంటి ప్రభావం ఉండదని చెప్తున్నారు. మరి ఎవరి మాటలు ఎలా ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా 5 నెలల కాలంలోనే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందన్న సంగతి వాస్తవం. ఇందులో కేసీఆర్ యొక్క బస్సు యాత్ర అత్యంత ప్రధానమైంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మన తెలంగాణలో చూసినటువంటి గ్రామీణ ఓటర్లు ఎక్కువ పట్టణ ఓటర్ల కంటే. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి ప్రయాణము, ఆయన వాడిన భాష, ఆయన మాట్లాడిన తీరు, ఆయనకు మొదటి నుంచి తెలంగాణను తెచ్చిన వ్యక్తిగా, పోరాడిన వ్యక్తిగా, ఎంతో దశాబ్దాల నుంచి ఆయనకున్నటువంటి ఒక ఇమేజ్ ఏదైతుందో అది మళ్ళీ ప్రజల్లో సహజంగానే బయటకు వచ్చింది. ఆ బయటికి వచ్చింది ఎంతవరకు ఓట్ల రూపంలో వెళ్తుంది, ఎంత ఓటింగ్. అప్పుడు మొన్న జరిగిన 5 నెలల క్రితం జరిగిన ఎలక్షన్స్లో మన ఓటింగ్ శాతం చూసుకుంటే ఒక 1.8% మాత్రమే తేడా ఉంది, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. అతను ముఖ్యమంత్రి కుర్చీలో కాంగ్రెస్ కూర్చోవడానికైనా, ఈయన దిగిపోవడానికైనా కేవలం చిన్న స్వల్పమైనటువంటి మెజారిటీ ఓట్ల శాతం మాత్రమే తేడా ఉంది. మరి ఇప్పుడు బస్ యాత్ర అయితేనేమి, వీళ్ళ తప్పిదాలు అయితేనేమి, ఏదైతేనేమి గ్రాఫ్ పెరిగింది కరెక్టే. ఎంతవరకు పెరిగింది, అది ఓట్ల శాతంలో ఎంతవరకు వస్తుంది, ఆ ఓట్ల శాతం తిరిగి మళ్ళీ ఫైనల్గా వచ్చేసరికి సీట్లే ప్రధానం. మరి ఎన్ని సీట్లు బీఆర్ఎస్కి ఈరోజు రాబోతున్నాయి? ఒక్కటి కూడా రాదు, 0 నుంచి 1 వస్తుంది అనేటువంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ బీజేపీలు స్వయంగా చెప్తున్నాయి గ్రాఫ్ పెరిగిందన్నది. కానీ మరి ఆ గ్రాఫ్ పెరిగిన గ్రాఫ్ ఓటింగ్ శాతం నుంచి సీట్లకు ఎంతవరకు వస్తుందో చూడాల్సి ఉంది. కాంగ్రెస్ తప్పిదాలు మనం సహజంగానే వాళ్ళ అధికారంలోకి రాకముందుకు వేసిన క్యాలిక్యులేషన్స్ ఏంటి, వచ్చిన తర్వాత ఏంటనేది పక్కన పెడితే పవర్ అత్యంత ప్రధానమైనటువంటి పవర్ సమస్యను ఫేస్ చేయడంలోనైతేనేమి, రైతు బంధు వంటి పథకాలు సమయానికి రైతులకు చేరడం వంటి సమస్యలు అయితేనేమి, ఖచ్చితంగా వాటి ప్రభావం ప్రజల్లో, గ్రామీణ ప్రాంత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యతిరేకత అయితే కనబడుతుంది. ఆ వ్యతిరేకత మరి ఎంత స్థాయిలో ఉంటుందన్నది ఒకటి. ఇంత తీవ్రమైన చర్చల్లోనే పట్టణ ప్రాంతం నుంచి ఎక్కువ మెజారిటీ సాధించినటువంటి మరి బీఆర్ఎస్, పర్టికులర్గా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఏకంగా అవుట్ రేట్గా క్లీన్ స్వీప్ 39 సీట్లు సాధించి. మరి ఈ రోజు చూస్తున్నాం మనము పందంగి ప్లాజా దగ్గర ఏముంటుంది, అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది. అంటే 3 రోజులు సెలవులు వచ్చినాయనా లేకపోతే ఎలక్షన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి తరలి వెళ్తున్నటువంటి ఓటర్ల సంఖ్య వేలాదిగా ఉంది. మరి వీళ్ళంతా ఓటర్లేనా? ఒకవేళ అక్కడ కూడా ఓటింగ్ ఉండి ఇక్కడ కూడా ఓటింగ్ ఉండి ఇద్దరు అంటే 2 చోట్ల ఓట్లు కలిగిన వ్యక్తులేనా? మరి అదే అయితే కనుక మరి వాళ్ళు ఇప్పుడు ఇన్ని వేల సంఖ్యలో అక్కడ తరలి వెళ్ళడం వల్ల ఇక్కడ మొన్న మనం పట్టణ ప్రాంతంలో ఏకపక్షంగా ఓటింగ్ శాతాన్ని పొందినటువంటి బీఆర్ఎస్కి ఇది ఎంతవరకు నష్టం జరుగుతుంది? నిజంగా వాళ్ళు డబుల్ ఓటర్స్ అయితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ కొంచెం నష్టం అవుతుంది. నష్టం ఓకే, మరి దానివల్ల లాభం ఎవరికి? బీఆర్ఎస్ నష్టపోతుంది అన్నప్పుడు మరొకరికి లాభం జరగాలి కదా. అది బీఆర్ఎస్కి మన కాంగ్రెస్కి వస్తుందా సానుకూలత, లేకుంటే మన బీజేపీకి వస్తుందా అనేది తెలియాలి. ప్రత్యేకించి సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గాల పైన ఈ ఏదైతే వలస ఓటర్లు ఉన్నారో వాటి ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుందని అర్థమవుతుంది. అయితే ఎవరి విశ్లేషణ సహజంగానే మాకు మోదీ ఇమేజ్ ఎక్కడ పోలేదు, ఎవరు ఏం చెప్పినా కానీ మాకు రాముడు ఉన్నాడు, మోదీ ఉన్నాడు అని బీజేపీ వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. అది మనం అందరినీ చూస్తూనే ఉన్నాం.
సేమ్ టైంలో కాంగ్రెస్ మాకు అసలు మొన్ననే మేము వచ్చినాము, వచ్చి రాగానే మేము ఇది చేసినాం అది చేసినాం అని వాళ్ళు చేసింది ఎంతవరకు అయినా, ఎంతమందికి దానివల్ల లబ్ధి చెందింది, ఎంతమంది ప్రయోజనాలు అందినాయి, ఆ పథకాలు ఎంతవరకు గ్రౌండ్ స్థాయిలో క్షేత్ర స్థాయిలో అందినాయి అన్న పక్కన పెడితే వాళ్ళ ప్రచారం వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉన్నది. మరి ఇది ఏ మేరకు ఎవరి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది, ఓట్లు సీట్లు అనేది కాలం వెయిట్ చేయాలి. అన్నిటికంటే కూడా ఓటర్లో కూడా ఒక స్పష్టమైనటువంటి నాలెడ్జ్ అంటే అవగాహన అనేది మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇది ప్రత్యేకించి ఇది అసెంబ్లీకి జరుగుతుంది కాదు, ఇది పార్లమెంట్ ఎలక్షన్స్. అంటే మనం వేసేటువంటి ఓటు ముఖ్యమంత్రి స్థాయి కాదు, ఒక ప్రధానమంత్రి నిర్ణయించేటువంటి ఎన్నికలు ఇవన్నీ. మరి ప్రధానమంత్రి నిర్ణయించే ఎలక్షన్స్ అన్నప్పుడు వాళ్ళలో ఆ చైతన్యము అవగాహన వల్ల ఏంటంటే, ఇప్పుడు ప్రధానమంత్రి అంటే కాంగ్రెస్ కు ఓటేస్తే ఇండియా కూటమి అనుకున్నా, కాంగ్రెస్ అనుకున్నా వాళ్ళ దృష్టిలో రాహుల్ గాంధీ, ఇటు బీజేపీ అయినా ఎన్డీఏ కూటమి అనుకున్నా మోడీ, వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది అని అంటే, ఇది మీకు సంబంధం లేదు అని ఒక ప్రాంతీయ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఏంటంటే జాతీయ స్థాయి ఎన్నికలు, ఒక ప్రధానమంత్రి నిర్ణయించేటువంటిది. మొన్న మీకు కావాలన్నట్టు మీరు ఏదో చేస్తా ఉన్నారు, మేము నమ్మిన వేసేయడం అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ ఎన్నికలతో మీకేం సంబంధం అంటే, మీరేం దీనికి నిర్ణేతలు కారుగా, మీరు ఒక ప్రధానమంత్రి నిర్ణయారు, మీరు దీనివల్ల మీకు వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏం లేదు. ఇది ప్రధానమంత్రి నిర్ణయించే ఎలక్షన్స్ లో మాకు ఎవరికి వేయాలన్నది ఒక స్పష్టమైన అవగాహన అనే మాట కూడా ఈవెన్ పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాలు కూడా ఒక స్పష్టమైన అవగాహన చైతన్యం కనబడుతుంది. మరి సహజంగానే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఈక్వెన్సీ నడుస్తున్నాయి. మరి ఈ మధ్యలో ఆత్మాభిమానం అయితేనేమి, తెలంగాణ పౌరుషం అయితేనేమి, కేసీఆర్ సొంత ఇమేజ్ అయితేనేమి, కాంగ్రెస్ నష్టాలు అయితేనేమి, కేంద్ర స్థాయిలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యం అయితేనేమి, బీఆర్ఎస్ ఎంతవరకు ఉనికిని చాటుకుంటుంది, 1, 2, 3 కౌంట్ అంతా కౌంట్ మీద నడుస్తుంది. ఈ కౌంట్ ఇంకా చాలా దగ్గరలోకి వచ్చేసాం. మరి కొన్ని గంటల్లో పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మరి జూన్ 4 నాడు భవిష్యత్తు తెలియబోతుంది. అత్యంత కీలకమైనటువంటి ఈ తెలంగాణ భవిష్యత్తుకు అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు. మరి ఓటర్ల తీర్పు అంటే ఇప్పటికే ఒక అవగాహనకైతే వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదో రాత్రికి ఏదో జరుగుతుందని కాదు, రేపేం ఎవరిని సమర్థించబోతున్నారు, ఎవరిని అందలెక్కించబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు, ఎవరి అంచనాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఓటర్ల తీర్పు, ఓటర్ల మనసులో ఏముందనేది వాళ్ళకు ఒక స్పష్టమైన అవగాహన ఉండడం, అది మనకొక పరీక్షా సమయం. ఇది డబ్బులు పథకాలు ఎన్ని చెప్పినప్పుడు కూడా దేనికి నిజమైన ఓటర్ దేనికి ప్రభావితం అవుతున్నాడు, దేనికి ఓటు వేయబోతున్నాడు ఎవరికి తెలియని విషయం. కాకపోతే ఎవరి అంచనాలు ఎలా ఉన్నప్పుడు కూడా స్పష్టమైనటువంటి వ్యూతో ఉన్నటువంటి ఓటరు తీర్పును మనం తెలుసుకోవాలంటే ఇవి చూడాల్సి వస్తుంది. అప్పటివరకు వెయిట్. ధన్యవాదాలు.